In our last class, we discussed about the structure and functions of Indian money market. So, I have not given us the structure, just functions of the Indian money market only. So, I just sent the structure also. మీకు మెయిల్లో పంపించాను, స్ట్రక్చర్ కూడా పంపించాను. సో ఈ ఆన్సర్ ని జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటే రెండు క్వశ్చన్స్ కి, టూ డిఫరెంట్ క్వశ్చన్స్ కి ఆన్సర్ ఒకటే అవుతుంది. సో మెనీ టైమ్స్ ఐ టోల్డ్ యూ దట్ ఇఫ్ యూ టేక్ ద మనీ మార్కెట్ యాజ్ ఏ షార్ట్ పీరియడ్ అండ్ క్యాపిటల్ మార్కెట్ యాజ్ ఏ లాంగ్ పీరియడ్, అయితే క్యాపిటల్ మార్కెట్ స్ట్రక్చరు కొద్దిగా ఎక్కువ ఉంటుంది. అంటే ఎక్కువ ఇన్ ద సెన్స్ దే హ్యావ్ ద అదర్ ఆపర్చునిటీస్ లైక్ ఇష్యూ ఆఫ్ షేర్స్, ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్, ఇష్యూ ఆఫ్ ఫిక్స్డ్ డిపాజిట్స్, ఇవి కూడా వాళ్ళకి స్ట్రక్చర్లో అంటే ఆపర్చునిటీస్ ఎక్కువ వస్తాయి అన్నమాట. అంటే మనీ మార్కెట్ షార్ట్ పీరియడ్, వెరస్ క్యాపిటల్ మార్కెట్ లాంగ్ పీరియడ్. కాబట్టి మనకి లాంగ్ పీరియడ్ క్యాపిటల్ జనరల్ గా ఈ స్ట్రక్చర్ లో కొన్ని వస్తాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్గనైజ్డ్ సెక్టర్స్ లో అన్ని కూడా క్యాపిటల్ మార్కెట్ లోకి వస్తాయి. అయితే అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ లో ఒక్కోసారి క్యాపిటల్ మార్కెట్ లో కొన్ని రాకపోవచ్చు. బట్ ఎనీహౌ ఆల్మోస్ట్ ద సేమ్, ఆల్మోస్ట్ ఇట్ బికాస్ ఈవెన్ ద ఇన్ ద ప్రెసెంట్ డేస్ ఈవెన్ ద కోఆపరేటివ్ బ్యాంక్స్ ఆల్సో గివింగ్ ద లోన్ ఫర్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ మార్కెట్ కి. అంటే చిన్న చిన్న బిజినెస్ పీపుల్ కి, తర్వాత మీడియం అండ్ ఈవెన్ ద ప్రెసెంట్ గవర్నమెంట్ ఈస్ ఆల్సో వెరీ పర్టికులర్ అబౌట్, దే ఆర్ వెరీ పర్టికులర్ అబౌట్ బోత్ మనీ మార్కెట్ యాజ్ వెల్ యాజ్ క్యాపిటల్ మార్కెట్. నిజానికి బోత్ ఆర్ లైక్ ద టూ ఫేసెస్ ఆఫ్ ద సేమ్ కాయిన్, సింపుల్ గా చెప్పాలంటే. ఎందుకంటే మనం ఏదైనా వ్యాపారం చేసుకోవాలంటే కొంత ఫిక్స్డ్ క్యాపిటల్ కావాలి. సో దట్ ఈస్ కాల్డ్ క్యాపిటల్ మార్కెట్. అయితే మరి డైలీ నీడ్స్ కి కొంత క్యాపిటల్ కావాలి. దట్ ఈస్ కాల్డ్ వర్కింగ్ క్యాపిటల్ ఆర్ వేరియబుల్ క్యాపిటల్ విచ్ కమ్స్ అండర్ మనీ మార్కెట్. బహుశా ఇప్పుడు మీకు కొద్దిగా క్లారిటీ వచ్చి ఉంటుంది. సో బోత్ the short period as well as the long period are equally important, except very very small things. In the large scale industries, capital market plays a very very important role. ఎందుకంటే వాళ్ళకి crores of rupees ఇన్వెస్ట్మెంట్ కావాలి. మోర్ ఓవర్ ఇట్ ఇస్ ఏ ఫిక్స్డ్ క్యాపిటల్. ఇప్పుడు ఏదో ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా జెట్ ఎయిర్వేస్ కొత్తగా ఏదో ఆ మధ్య ఎవరో మన ఆంధ్రప్రదేశ్ నుంచి కొత్తగా ఎయిర్లైన్స్ స్టార్ట్ చేయడానికి ట్రై చేశారు. అఫ్ కోర్స్ బికాస్ ఆఫ్ కోవిడ్ ఏదో ప్రాబ్లం వచ్చింది, దట్ ఈస్ ఎ డిఫరెంట్ థింగ్. అయితే ఇక్కడ వై ఐఆమ్ సెయింగ్, ఒక ఫ్లైట్ కొనాలంటే కనీసం సెకండ్ హ్యాండ్ ఫ్లైట్ కొనాలనుకున్నా ఏదో 200-400 crores అవుతుంది. సో అలాంటప్పుడు దానికి క్యాపిటల్ మార్కెట్ చాలా హ్యూజ్ ఫిక్స్డ్ క్యాపిటల్ కావాలి. ఏదో లక్షల్లోనూ కోట్లలో చాలా ఎక్కువ కావాలి. సో అలాంటప్పుడు దే కెనాట్ గెట్ ద క్రెడిట్ ఫెసిలిటీ ఫ్రమ్ స్మాల్ ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్స్. ఏదో చిన్న చిన్న దగ్గర అప్పులు చేయలేరు, ఇవ్వలేరు వాళ్ళు. So capital market for such services is heavy. That's why they will go for a public issue. కొత్త పదాన్ని వాడుతున్నాను వినండి.
they will go for public issue. Public issue is nothing but asking the people to invest in their company in the form of shares. అంతే. కామర్స్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే కొద్దిగా అర్థమై ఉంటుంది ఈ పదం. ఎప్పుడైనా వాళ్ళు ఇంటర్నెట్ లో విని ఉండొచ్చు. మనం పేపర్లో వాటిలో చూస్తుంటాం పబ్లిక్ ఇష్యూ, పలానా కంపెనీ వాడు పబ్లిక్ ఇష్యూ అని. అంటే దాని అర్థం ఏంటంటే, మేము మంచి కంపెనీ పెడుతున్నాము, మా దగ్గర మంచి డైరెక్టర్స్ వీళ్ళంతా ఉన్నారు, మా బిజినెస్ ఇది, మేము వ్యాపారం చేయటానికి మాకు ఇన్ని కోట్ల రూపాయలు కావాలి, కాబట్టి మీరంతా తలా 1000 రూపాయలు 10,000 రూపాయలు మా దగ్గర షేర్లు కొని మా దగ్గర ఇన్వెస్ట్ చేస్తే మీకు లాభాలు రావచ్చు అని చెప్తారు. దట్ ఈస్ కాల్డ్ పబ్లిక్ ఇష్యూ. సింపుల్. ఇది చాలా పెద్ద టాపిక్, అది సపరేట్ టాపిక్. కామర్స్ లో పబ్లిక్ ఇష్యూస్ కి వెళ్తారు. దట్ ఈస్ ఆల్సో దట్ ఈస్ ఏ వెరీ ఇంపార్టెంట్ క్యాపిటల్ మార్కెట్. క్యాపిటల్ మార్కెట్ లో అది ఫస్ట్ అనమాట. నిజంగా ఆడేదో బ్యాంక్ దగ్గరికి వెళ్తే మేము ఇవ్వలేమండి, 400-500 కోట్లు అంటే మా దగ్గర ఎక్కడ ఉంటాయి అని ఆడు పొమ్మంటాడు. అలాగనే ఏదైనా ఎవరు కూడా ముందుకు రారు. ఐ మీన్ చిన్న చిన్న సంస్థలు వాళ్ళకి సాయం అందించలేవు. సో ది బెస్ట్ ఆల్టర్నేటివ్ అండ్ ద ఫస్ట్ ఆల్టర్నేటివ్ మే బి పబ్లిక్ ఇష్యూ. పబ్లిక్ ఇష్యూ అంటే అర్థం ఏంటి? ప్రజలకి మనం చేసే వ్యాపారం చెప్తూ మాకు ఇంత క్యాపిటల్ అవసరం అవుతుంది, మీరు మాలో మా కంపెనీలో పెట్టుబడులు పెట్టండి అని ఇన్వైట్ చేయడం అన్నమాట. అంతే, జస్ట్ అయితే మన డబ్బులు అది పర్మనెంట్. అక్కడ కావాలంటే అంటే కంపెనీ మళ్ళీ తీసుకోదు, నువ్వు ఎవరికైనా అమ్ముకోవచ్చు. సపోజ్ మీరు చేసిన ఏదో 10,000 పెట్టారు, 10,000 షేర్లు, 10,000 రూపాయలతో షేర్లు కొన్నారు, అది అమ్మేసుకోవటమే. కంపెనీ మళ్ళీ కొనుక్కోదు, ఎందుకంటే ఆల్రెడీ యూ ఇన్వెస్టెడ్. సో ఇంకొకటికి నువ్వు అమ్మేసుకుంటే వాడు పార్ట్నర్ అవుతాడు, వాడు షేర్ హోల్డర్ అవుతాడు. సో ఇవన్నీ కూడా దే విల్ కమ్ అండర్ ఆఫ్టర్వర్డ్స్, దే విల్ కమ్ అండర్ లిస్టెడ్ కంపెనీస్ కిందకి వస్తాయి. ముంబై స్టాక్ ఎక్స్చేంజ్, తర్వాత ఢిల్లీ స్టాక్ ఎక్స్చేంజ్, వాటిలో లిస్టెడ్ కంపెనీస్ కిందకి వెళ్తాయి. అప్పుడు వాటి షేర్ వాల్యూ పెరుగుతుంది. బట్ ఇఫ్ యూ సెల్ ఇట్ యు ఆర్ నో మోర్ ఏ షేర్ హోల్డర్. మీరు ఒకవేళ ఆ షేర్ని ఎవరికైనా అమ్మేస్తే అంతే, అమ్ముకుంటూ అమ్ముకుంటూ మీ డబ్బులు కావాలంటే మీరు తీసుకోవచ్చు వెనక్కి. అంతే తప్ప కంపెనీ దగ్గరికి వెళ్ళిపోయి నేను అప్పుడు 10,000 పెట్టి కొన్నాను షేర్లు, నా షేర్ నేను పట్టుకుపోతాను ఇచ్చేయండి అంటే అవ్వదు. దట్ ఈస్ నాట్ పాసిబుల్ అండర్ ద షేర్ మార్కెట్. దట్ ఈస్ పబ్లిక్ ఇష్యూ మార్కెట్. అట్లాగే డిబెంచర్స్ కూడా, అలాగే ఫిక్స్డ్ డిపాజిట్స్ కూడా, ఇవి కూడా దే విల్ కమ్ అండర్ క్యాపిటల్ మార్కెట్. సో క్యాపిటల్ మార్కెట్ జనరలీ ఇట్ ఈస్ ఎ పర్మనెంట్. ఎప్పుడో మన ఐ మీన్ సే ఫర్ ఎగ్జాంపుల్ అగ్రిగోల్డ్ ఆంధ్రప్రదేశ్ లో పాపం చాలా మంచి బిజినెస్ చేసింది పబ్లిక్ ఇష్యూస్ లో, డిపాజిట్స్. బట్ చివరికి ఇట్ క్లోజ్డ్. ఏదో వాళ్ళ డబ్బులు గవర్నమెంట్ ఇప్పుడు పే చేస్తుంది. సో వాళ్ళ ఆస్తులు ఉన్నాయి, ఆస్తులు అమ్మేశారు, అవేమో మళ్ళీ వీళ్ళకి పే చేస్తున్నారు. సో పబ్లిక్ ఇష్యూ, when you invested in the form of capital, you will not get from the company when you want to withdraw. నేను వెళ్ళిపోతాను, నా డబ్బులు నాకు ఇచ్చి అంటే ఇవ్వరు. అది కావాలంటే నువ్వు ఎవరికి అమ్మేసుకో. అయితే 10,000 రూపాయలది కంపెనీ పెద్దగా బాగా లేదు, లాస్ లో నడుస్తుందంటే 5,000కి అమ్మేసుకోవాలి. అట్లాగే ఒకసారి నీ అదృష్టం బాగుంటే కంపెనీకి మంచి ప్రాఫిట్స్ ఉంటే ఆ 10,000 రూపాయల షేర్లని 25,000 రూపాయలకి కూడా కొనే వాళ్ళు ఉంటారు. అదంతా కూడా స్పెక్యులేషను, స్టాక్ మార్కెట్, ఇది వేరే విషయం. కానీ జస్ట్ ఐ వాంట్ టు ఇంట్రడ్యూస్ వాట్ ఈస్ క్యాపిటల్ మార్కెట్. సో ఇన్ ద క్యాపిటల్ మార్కెట్ వీ విల్ ఎంజాయ్ ద డివిడెండ్స్. అంతే. క్యాపిటల్ మార్కెట్ లో నీకు ఆ కంపెనీ లాభాలు వస్తే నీకు డివిడెండ్ రూపంలో వస్తాయి. నష్టం వచ్చింది, నీ డబ్బులు పోతాయి. లేదు నష్టాన్ని
నష్టాన్ని తప్పించుకోవాలి అనుకుంటే నష్టాలు వస్తున్న పరిస్థితుల్లో నీ షేర్లు ఇంకొకటికి అమ్మేసుకోవటమే ఎవడైనా కొనుక్కుంటే. సో దిస్ ఈస్ ద వే ఆఫ్ క్యాపిటల్ మార్కెట్. వేరేస్ మనీ మార్కెట్ అబ్సల్యూట్లీ ఫుల్లీ గ్యారంటీడ్. అది దానికి దీనికి డిఫరెన్స్. క్యాపిటల్ మార్కెట్ లో నువ్వు బ్యాంక్ లో డిపాజిట్ చేస్తావు, నీ ఇంట్రెస్ట్ నీకు వచ్చేస్తుంది. బ్యాంకు నష్టపోవటం, బ్యాంకు మూసేయటం అనేది లేదు. ఎందుకంటే ఆల్ ద డిపాజిట్స్ ఆర్ ఇన్సూర్డ్. అది మళ్ళీ ఇప్పుడు ఇదివరకంటే ఏదో ప్రైవేట్ బ్యాంకులు ఇట్లాంటివి ఉండేవి. బట్ ఆల్మోస్ట్ చాలా వరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టేకెన్ ద స్టెప్ టు ఇన్సూర్ ఆల్ ద డిపాజిట్స్. అట్లాగనే మనకి ఈ చిట్ ఫండ్స్ కూడా వాళ్ళు కూడా అఫ్ కోర్స్ జనరలీ దే విల్ గో విత్ వాట్ యు కాల్, అంటే వాళ్ళకి వచ్చిన దీన్ని క్యాపిటల్ మార్కెట్ కింద మార్చేసుకుంటారు. ఉదాహరణకి మార్గదర్శి ఉంది, మార్గదర్శి చిట్ ఫండ్స్. వాళ్ళు మనకేమో అప్పులు ఇవ్వరు, కావాలంటే చిట్స్ చేసుకోవటమే. కానీ వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఏదో చిట్ ఫండ్ యాక్ట్ కింద పనిచేస్తాయి. బట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ క్యాపిటల్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తారు. అంటే ఏదో ఎవరికైనా 20-30 కోట్లు కావాలంటే అప్పులు ఇచ్చుకుంటారు, మళ్ళీ వసూలు చేసుకున్న బాధ్యత వాడిదే. మనకేం నష్టపోం చిట్స్ కట్టిన వాళ్ళకి. ఎందుకంటే యాజ్ పర్ ద చిట్ ఫండ్ యాక్ట్ కొంత అమౌంట్ ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర డిపాజిట్ చేయాలి వాళ్ళు. సో ఒకప్పుడైతే ప్రైవేట్ చిట్స్ బాగా ఎక్కువ ఉండేవి, చాలా మంది బోర్డు తిప్పేయటం జరిగేది. కానీ ఇప్పుడు రెస్ట్రిక్ట్ చేశారు. సెబీ అని ఇవన్నీ వచ్చాయి. దే ఆర్ కంట్రోలింగ్. సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అని ఒకటి, సిఐఏ అని ఒకటి, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ అని ఒకటి, ఇలాంటివన్నీ వచ్చిన తర్వాత క్యాపిటల్ మార్కెట్ కి సెక్యూరిటీ పెరిగింది. ఇదివరకంటే ఎప్పుడు పడితే అప్పుడు దుకాణం కట్టేసేవారు, బోర్డులు తిప్పేసేవారు. ఇప్పుడు అలా జరగకుండా ఉండటం కోసం గవర్నమెంట్ హాస్ టేకెన్ సెక్యూరిటీ మెజర్ ఇన్ ద క్యాపిటల్ మార్కెట్. క్యాపిటల్ మార్కెట్ లో అంటే ప్రతి ఒక్కటి ప్రజలను మోసం చేసి పబ్లిక్ ఇష్యూకి వెళ్ళిపోయి ప్రజల డబ్బులు తీసేసి బోర్డులు తిప్పేసేటే కంపెనీలు చాలా చాలా ఎక్కువ వచ్చేస్తుండేవి. బట్ నౌ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా by establishing the controlling institutions like SEBI, now it is totally secured, almost secured అనమాట. సో ఇప్పుడు మీరు ఆ తర్వాత చూసుకోండి, మీ దగ్గర స్ట్రక్చర్ పంపించారు, మీకు మెయిల్లో స్ట్రక్చర్ పెట్టాను. స్ట్రక్చర్ ఆఫ్ ద ఇండియన్ మనీ మార్కెట్ లో బ్రాడ్లీ ఆర్గనైజ్డ్ అండ్ అన్ఆర్గనైజ్డ్ అనే 2 స్ట్రక్చర్స్ ఉంటాయి. అంటే when they are totally controlled by government, mostly they will come under organized. Unorganized అంటే జనరల్ గా ప్రైవేట్ అయి ఉంటాయి జనరల్ గా. సో ఆర్గనైజ్డ్ సెక్టర్ లో ఆ స్ట్రక్చర్ చూస్తే నేను పంపించింది ఒక చార్ట్ లాగా ఉంటది, దాన్ని ఫ్లో చార్ట్ అంటాం. ఇది డయాగ్రామ్ కాదు, దిస్ ఇస్ ఎ ఫ్లో చార్ట్. ఒకటి అంతకు ముందు కూడా మీకు పంపించాను, మళ్ళీ పంపించాను. ఆర్గనైజ్డ్ సెక్టారు, అన్ఆర్గనైజ్డ్ సెక్టారు. ఆర్గనైజ్డ్ సెక్టార్ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కమర్షియల్ బ్యాంక్స్, తర్వాత సేవింగ్స్ బ్యాంకు, నాన్ బ్యాంకింగ్ కంపెనీస్, కోఆపరేటివ్ బ్యాంక్స్, ఇవన్నీ కూడా ఆర్గనైజ్డ్ సెక్టార్. అయితే విత్ ఇన్ ద కమర్షియల్ బ్యాంక్స్ లో షెడ్యూల్డ్ బ్యాంకు, నాన్ షెడ్యూల్డ్ బ్యాంక్స్ ఉన్నాయి. విత్ ఇన్ ద షెడ్యూల్డ్ బ్యాంక్స్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్, ఇండియన్ బ్యాంక్స్. Within the public sector banks, State Bank and Its Group and nationalized banks. ఇక అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ అంటే ఏం వస్తాయి? అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ కూడా స్ట్రక్చర్ పంపించాను. అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ లో కాల్ మనీ, కమర్షియల్ బిల్స్, ట్రెజరీ బిల్స్, కమర్షియల్ పేపర్స్, సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్స్, ఇంటర్ బ్యాంకింగ్ పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్, కొలేటరల్ లోన్ మార్కెట్, ఇవన్నీ కూడా అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ కిందకి వస్తాయి. అక్కడ మీకు పంపించిన మెటీరియల్ లో
స్టాక్ ఎక్స్చేంజింగ్స్ ఉంటాయి కదా, అవి కూడా క్యాపిటల్ మనీ మార్కెట్ లోకి వస్తాయి, క్యాపిటల్ దాంట్లోకి. ఏదమ్మా ఏంటన్నావు? ఏంటి సేల్స్ స్టాక్స్ ఎక్స్చేంజింగ్ ఉంటాయి కదా సార్, స్టాక్ ప్రాఫిట్స్ అండ్ లాస్, గోల్డ్ లోన్స్. అవును అవును. అది యాక్చువల్ గా సెక్యూరిటీ కిందకి వస్తుంది, ఎందుకంటే సెబీ వాటిని కంట్రోల్ చేస్తుంది కాబట్టి. సో దే ఆల్సో దోస్ హు ఆర్ లిస్టెడ్ కంపెనీస్ అయితే ఆర్గనైజ్డ్ సెక్టార్ కిందకి వస్తాయి. లిస్టెడ్ కంపెనీస్ అయితే ఆర్గనైజ్డ్ సెక్టార్స్ కింద వస్తాయి. అన్లిస్టెడ్ కంపెనీస్ అయితే అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ కిందకి వెళ్ళిపోతాయి అనమాట. అంటే లిస్టెడ్ కంపెనీస్ అన్ని కూడా పర్ఫెక్ట్ గా ఉంటాయి, సెబీ రూల్స్ కి రెగ్యులేషన్స్ కి లోబడి ఉంటాయి, కాబట్టి దే విల్ కమ్ అండర్ ఆర్గనైజ్డ్ సెక్టార్. అలా కాకుండా డొక్కు కంపెనీలు ఉంటాయి, ఫేక్ కంపెనీస్ అంటారు. మన ఆ మధ్య మన సీఎం గారి మీద బోలెడు కేసులు వీటి మీదే. అంటే ఫేక్ కంపెనీస్ అంటే ఊరికి అక్కడ కంపెనీ ఉండదు, మనుషులు ఉండరు, బోర్డు మాత్రం కనపడుతుంటది. అలాంటి కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేసినవన్నీ కూడా అన్ఆర్గనైజ్డ్ సెక్టార్స్ కిందకి వస్తాయి అన్నమాట. సో దీన్ని ఏవో ఇంటర్నేషనల్ లో ఏవో చెప్తుంటారు, బ్రీఫ్ కేస్ కంపెనీస్ అనేవి అంటుంటారు. అవన్నీ కూడా మనకి అనవసరం కూడా. సో అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ లో మామూలుగా సప్లై ఆఫ్ ఫండ్స్, కాల్ మనీ అని అవన్నీ కూడా మీకు ఆల్రెడీ పంపించాను. కమర్షియల్ బిల్స్ అని, తర్వాత ట్రెజరీ బిల్స్ అని, కమర్షియల్ పేపర్స్ అని, ఇవన్నీ కూడా సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ అని, ఇవన్నీ కూడా అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ కిందకి వస్తాయి అన్నమాట. ఎందుకంటే అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ అంటారు, అక్కడ ఏదో సే ఫర్ ఎగ్జాంపుల్ బిల్స్, అది కాల్ మనీ అండ్ బిల్స్ ఉంటాయి ఒక దగ్గర, కమర్షియల్ బిల్స్ అంటారు వాటిని. కమర్షియల్ బిల్స్ నేను ఎవరితో వ్యాపారం చేశాను, వాడు ఏదో నాకు పంపించాడు, నేను వాడికి ఒక బిల్ ఇచ్చాను, అది బ్యాంక్ లో డిస్కౌంట్ చేసుకుని ఆ డబ్బులు పట్టుకుపోయాడు, బ్యాంక్ కూడా నా దగ్గరికి వచ్చాడు, నేను బోర్డు తిప్పేశాను. సో ఇట్ ఈస్ అన్ఆర్గనైజ్డ్. ఎందుకని? ది ట్రాన్సాక్షన్ ఆఫ్ ద మనీ మార్కెట్ బిట్వీన్ ద పర్సన్ అండ్ ద అనదర్ పర్సన్, ఎవడో ఇద్దరు వ్యాపారస్తుల మధ్య రాసుకున్న బిల్ అది, దానికి గ్యారంటీ ఎవరు? సో ఇట్ కమ్స్ అండర్ అన్ఆర్గనైజ్డ్. అయితే మా ఇద్దరం రాసుకున్న, అంటే జస్ట్ బిల్ ఈజ్ నథింగ్ బట్ ఎ ప్రామిసరీ నోట్, రెండు ఒక్కటే. కమర్షియల్ లో వాడే దాన్ని బిల్స్ అంటారు, కమర్షియల్ బిల్స్ అంటారు. అదే నేను ఏదో నాకు అవసరం అనుకుంటే ప్రామిసరీ నోట్ రాసి నీ దగ్గర డబ్బులు తెచ్చుకుంటాను. సో ఫర్ డొమెస్టిక్ పర్పస్ వీ రైట్ ప్రామిసరీ నోట్స్, బట్ ఫర్ బిజినెస్ పర్పస్ ఇఫ్ యూ రైట్ ద సేమ్ ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ కమర్షియల్ బిల్. రెండిటికి తేడా ఏమీ లేదు. వ్యాపారం చేసేటప్పుడు ఒకడికొకడు రాసుకునేటటువంటిది కమర్షియల్ బిల్స్. అదే వ్యాపారం కాకుండా మామూలుగా ఏదో కష్ట నష్టాలకి ఒకటి దగ్గర అప్పు తెచ్చుకుంటే దాన్ని ప్రామిసరీ నోట్ అంటారు. రెండిటి మీద ఇంచుమించు ఒకేలాంటి వర్డింగ్, లీగల్ అంతా రెండు ఒకలాగే ఉంటాయి. ప్రామిసరీ నోటు, బిల్స్ ఒకేలాగా ఉంటాయి. కాకపోతే దాన్ని బిల్ అని ఎందుకు అన్నారంటే అది బిజినెస్ పర్పస్ కోసం రాసుకున్నటువంటి ప్రామిసరీ నోటు. మరి దీన్ని ప్రామిసరీ నోట్ అని ఎందుకు అన్నారంటే ఇది కేవలం మన డొమెస్టిక్ అవసరాల కోసం, ఏదో అప్పటికప్పుడు ఏదో పెళ్లిళ్ళు చేసుకో అలాంటి వాటి కోసం, ఏదో సమ్ అదర్ డొమెస్టిక్ పర్పస్. అంటే ఇంట్లో కష్టాల కోసం లేదా ఇంట్లో కొన్ని కార్యక్రమాల కోసం మనం అప్పు తెచ్చుకుంటాం, ప్రామిసరీ నోట్ రాసి అప్పు తెచ్చుకుంటాం. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద కమర్షియల్ బిల్స్ అండ్ ప్రామిసరీ నోట్. బట్ both will come under అన్ఆర్గనైజ్డ్. సో బహుశా మీకు ఇవి స్ట్రక్చర్ అది అర్థమై ఉండొచ్చు. ఓకే, దెన్ హోప్ దట్ వీ ఫాలోడ్ ద మనీ మార్కెట్ గురించి, క్యాపిటల్ మార్కెట్ గురించి కొద్దిగా అటు ఇటు మిక్స్ చేసి చెప్పేసుకున్నాం. ఎందుకంటే దాన్ని సపరేట్ గా చదవలేం కాబట్టి.
చిన్న తేడా ఒకటే. అంత చిన్న తేడా ఉండేటప్పుడు ఆన్సర్ లో పెద్ద తేడా ఉండదు. చిన్న తేడా ఏంటి? టైం పీరియడ్ 1 year లోపు అయితే అలాంటి మనీని సప్లై చేసేవన్నీ కూడా మనీ మార్కెట్. అలా కాకుండా అబౌవ్ 1 year అండ్ లాంగ్ పీరియడ్ అయితే అది క్యాపిటల్ మార్కెట్. అందుకనే రెండు కలిపి మనం చెప్పేసుకున్నాం. సో వీ విల్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. మనకి ఏముందో చూద్దాము. చెప్పమ్మా. ఏంటమ్మా? మనీ మార్కెట్ ఎయిర్పోర్ట్ ఇంకా క్వశ్చన్ డిస్కస్ చేయమన్నారు సార్. క్వశ్చన్ నిన్న చెప్పాను కదా, ఆన్సర్స్ చెప్పి ఈ రోజు మళ్ళీ కొంత పంపించాను సార్. క్యాపిటల్ మార్కెట్ లేకపోతే మనీ మార్కెట్ అదే, దాన్నే ఇలా మార్చేసి రాసేయండి అమ్మా. క్యాపిటల్ మార్కెట్ గురించి ప్రత్యేకంగా వద్దు అసలు. ఆ రెండు కొద్దిగా డిఫికల్ట్ క్వశ్చన్స్, థియరీ క్వశ్చన్స్ కదా. వీలుంటే లాస్ట్ 2 units లేవనుకోండి, బెస్ట్. అది మనకి సిలబస్ లో లేదు. మనకి సిలబస్ లో ఉన్నది 2, 3, 4, 5, 6 లేదనుకుందాం, అంతే కదా. 6 units కదా మనకి. ఎస్. రెండో ఏంటిది? జనరల్ ప్రిన్సిపల్స్. ఫస్ట్ ఏంటి? ఎకనామిక్ సైన్స్. జనరల్ ప్రిన్సిపల్స్ లోనే మార్కెట్ డిటర్మినేషన్, డిమాండ్ అండ్ సప్లై. 2వ యూనిట్ బాగా చదువుతాం. 3వ యూనిట్స్ మార్కెట్, 4వది కూడా మార్కెట్టే. ఒకవేళ చదివితే ఫస్ట్ యూనిట్ చదువుతాం. ఈ లేబర్, వేజెస్, క్యాపిటల్, మనీ పక్కకు పెట్టేద్దాం. అంటే ఐఎమ్ నాట్ totally saying that you totally go against the syllabus. సిలబస్ కంప్లీట్ చేయటం, సిలబస్ చదవటం అవసరమే, కానీ అది కొద్దిగా వ్యాస్ట్ గా ఉంటుంది మార్కెట్స్. అందుకని అందులో ఎక్కువగా మనం వెళ్ళలేదు. ఏదో షార్ట్ క్వశ్చన్ రాసుకుంటాం తప్పదనుకుంటే. ఓకే, దెన్ మనం 2017 పేపర్ కదమ్మా డిస్కస్ చేస్తున్నాము, అంతేనా? 2017 18 Anybody please? 18 ఇండియన్ మనీ మార్కెట్ అండ్ ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్ అందులో, ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్ అండ్ గ్రోత్ ఆఫ్ క్యాపిటల్ మార్కెట్ ఇన్ ఇండియా. 2 ఒకటే. అక్కడ కాకపోతే క్వశ్చన్ కొద్ది మార్చాడు. ఏంటి? గివ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ మనీ మార్కెట్ అండ్ పాయింట్ అవుట్ ఇట్స్ డెఫిషియన్సీస్. అక్కడ అందులో ప్రాబ్లమ్స్ ఏమున్నాయనేది అడిగాడు. 2 క్యాపిటల్ మార్కెట్ ఏంటంటే అది ఏ విధంగా ఇండియాలో గ్రోత్ ఉంది. ఈ క్వశ్చన్ 2 కూడా వద్దు, అటెంప్ట్ చేయకండి. తప్పదనుకుంటే అటెంప్ట్ చేయండి. ఎందుకంటే క్యాపిటల్ మార్కెట్ గురించి వెళ్ళేటప్పుడు చాలా చాలా టాపిక్స్ వస్తాయి అందులోంచి. సో క్యాపిటల్ మార్కెట్ పంపించమంటే పంపిస్తాను. ఐ కెన్ I will send the what you call PPT. I mean sorry, I will send the xerox copy. ఇంకేదైనా ఇంకొక బుక్ లో ఇంతకంటే బెటర్ గా ఉంటే ఇండియన్ మనీ మార్కెట్ గురించి తప్పకుండా పంపిస్తాను. సో ఒకవేళ మీరు రాసుకుంటే ద ఇంపార్టెన్స్ అనేది అడిగాడు ఇక్కడ క్వశ్చన్ లో. మనీ మార్కెట్ పాయింట్ అవుట్ ద ఇట్స్ డెఫిషియన్సీస్ ఏదో అడిగాడు. డెఫిషియన్సీ అంటే లోపాలు ఏంటి, మనీ మార్కెట్ లో ఉన్న లోపాలు ఏంటి, అది దాని ఉద్దేశం. మనీ మార్కెట్ లో ఉన్న లోపాలు ఏంటి, అది ఇండియన్ మనీ మార్కెట్ లో వాట్ ఆర్ ద మెజర్స్ టు బి టేకెన్ టు ఓవర్కమ్ ద డెఫిషియన్సీస్. అట్లాగే క్యాపిటల్ మార్కెట్ లో ఉన్న డెఫిషియన్సీస్ ఏంటి, హౌ టు ఓవర్కమ్. సో మీకు ఇది చెప్పిన అంత కొత్త కొత్త టెర్మినాలజీ వచ్చేస్తాయి.
దానివల్ల మీరు ఈ స్టేజ్ లో చాలా కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. వద్దు, నా దగ్గర మెటీరియల్ ఉంది, ఐ మీన్ నా దగ్గర బుక్స్ ఉన్నాయి, కానీ అనవసరంగా అందులోకి వెళ్ళామంటే మళ్ళీ బయటపడలేం. ఊరికనే చెప్తాను, మెజర్స్ టు ఇంప్రూవ్ ద ఇండియన్ మనీ మార్కెట్ అని పెట్టుకోండి. సింపుల్ గా చెప్తాను, మెజర్స్ టు ఇంప్రూవ్ ద మనీ మార్కెట్. మెజర్స్ టు ఇంప్రూవ్ ద మనీ మార్కెట్. ప్రాబ్లమ్స్ అండ్ మెజర్స్ అని ఏంటి లేకుంటే అసలు ఉన్న ప్రాబ్లం ఏంటి, ఏ మెజర్స్ తీసుకుంటున్నాం, అది దాని ఉద్దేశం. రెండిటికి వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ అండ్ వాట్ ఆర్ ద సొల్యూషన్స్. ఓకే, ప్రాబ్లమ్స్ అండ్ సొల్యూషన్స్. మనీ మార్కెట్ లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, దానికి సొల్యూషన్స్ ఏంటి. సో నెంబర్ వన్, the private banks, number one, the private banks should be brought, BROUGHD, brought under the control of Reserve Bank, under the Reserve Bank totally. అయితే ప్రైవేట్ బ్యాంక్స్ అనే బదులు ఇండిజినియస్ బ్యాంక్స్ అని కూడా అనొచ్చు. అంటే ఎవరికాడు మనకి ఈ మధ్య ఈ కోఆపరేటివ్ మ్యూచువల్ బ్యాంకులు ఏదో పెట్టేశారు, ఎక్కడ పడితే ప్రతి సందులో కూడా ఒక బ్యాంకులు ఉన్నాయి. మ్యూచువల్ కోఆపరేటివ్ బ్యాంక్ అని, మ్యూచువల్ ఫండ్ అని ఏదో పెట్టారు. అవన్నీ కూడా రిజర్వ్ బ్యాంక్ పరిధిలో లేనివి. మనకి విశాఖపట్నంలో చాలా ఉన్నాయి. ఏదో మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ అంటాడు, మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీస్ అంటారు. అంటే మన డబ్బులతో మనకి వ్యాపారం చేసి టోపీ పెట్టేస్తాడు ఎప్పుడొకప్పుడు. అలాంటి బ్యాంకులు లేకుండా రిజర్వ్ బ్యాంకు చూసుకోవాలి. అది ఫస్ట్ స్టెప్ అన్నమాట. ఈ ముఖ్యంగా అర్బన్ ఏరియాస్ లో ఈ కొత్తగా మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీస్ అని ఎక్కువ వస్తున్నాయి. వాటిని ఏదో ఇండిజినియస్ బ్యాంక్స్ అని కూడా అనొచ్చేమో. సో అలాంటి బ్యాంకులు ఉండకుండా చూడాలి రిజర్వ్ బ్యాంక్. రెండోది, సెకండ్ స్టెప్, బిల్స్, BILLS, బిల్స్ ఆబ్లిక్ హుండీస్, HUNDIES, హుండీస్ used in the money market must be written, WRITTEN, written in the uniform manner. ఇది కొత్త పదం. మనకు హుండీ అంటే దేవుడు హుండీయే తెలుసు, కానీ బిజినెస్ లో హుండీస్ అని ఉంటాయి. అవే బిల్స్. బిల్స్ అన్నా, హుండీస్ అన్నా, ప్రామిసరీ నోట్లు అన్నా ఒకటే. కానీ అవి రాయటంలో చిన్న, ప్రొఫార్మాలో చిన్న టెక్నిక్ ఉంది. ఆ డిఫరెన్స్ ఉండటం వల్ల ఎవడైనా డబ్బులు ఎగ్గొట్టేస్తే వాడి దగ్గర నుంచి రికవర్ చేయడం కష్టం అవుతుంది. అందుకనే యూనిఫార్మ్ వొకాబులరీ లేదా వాటి కాల్ స్టాండర్డ్ ప్రొఫార్మా. అంటే ఒక్కొక్కడు ఒక్కొక్కలా రాసుకుంటున్నాడు హుండీ, ఒక్కొక్కడు ఒక్కొక్కలా ప్రామిసరీ నోట్ రాసుకుంటున్నాడు, ఒక్కొక్కడు ఒక్కొక్కలా బిల్స్ రాసుకుంటున్నాడు. అలా కాకుండా యూనిఫార్మ్ గా ఉంటే వీ కెన్ గో టు ద కోర్ట్ ఆఫ్ లా అండ్ గెట్ ఇట్ రెక్టిఫైడ్. తర్వాత నెక్స్ట్ వన్, థర్డ్ వన్, బ్యాంకింగ్ ఫెసిలిటీస్ should be expanded to all the areas
దేశంలో 70% మంది నివసిస్తున్నది గ్రామాల్లో, కానీ 80% బ్యాంకులు పట్టణాల్లో ఉన్నాయి. సో దిస్ ఇస్ రాంగ్, టోటల్లీ రాంగ్. ఎక్కువ శాతం మంది ప్రజలకి బ్యాంకులు అందుబాటులో ఉండాలంటే బ్యాంకులు కూడా గ్రామాల్లో ఎక్కువ ఉండాలి. సో అది జరగకపోతే ఈ మనీ మార్కెట్ అనేది దెబ్బతింటుంది. ఏమవుతుంది, పాపం గ్రామాల్లో రైతులకి అవసరం అవుతాయి, వాడు ఎక్కడో ప్రైవేట్ అంటే అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ లోకి వెళ్ళిపోతాడు, ఎవరి దగ్గర అప్పు తెస్తాడు, బోల్డ్ అప్పుల పాలు అయిపోతాడు వడ్డీలు కట్టలేక. అదే బ్యాంకులు కనుక గ్రామాల్లో ఉంటే ప్రతి ఒక్కరికి కూడా ఆర్గనైజ్డ్ సెక్టార్ ద్వారా మనీ మార్కెట్ ని కంట్రోల్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వన్. Adequate, please. Adequate, ADEQUATE, adequate and less LESS, less costly remittance. Less costly remittances. REMITTANCE, remittance. Facility should be provided. ఓకే, ఇక్కడ ఏమవుతుందంటే మనీ మార్కెట్ లో ఏదో బిల్లు ఏదో డిస్కౌంట్ చేస్తాడు, వాడి బోల్డ్ డబ్బులు అయిపోతాయి. అంటే ఈ కమిషన్స్, ఫీ అని, సర్చార్జెస్ అని ఇలా ఎక్కువ లేకుండా చూడాలన్నమాట. అప్పుడే మనీ మార్కెట్ హ్యాపీగా ఉంటుంది. ఓకే, ద లాస్ట్ వన్. డిఫరెన్స్ ఇన్ ద ఇంట్రెస్ట్ రేట్స్. Differences, DIFFERENCES, differences in the interest rates should be reduced. ఇది మీకు అవసరం ఉండదు, కానీ ఏదో అంటే ఒకవేళ తప్పదనుకుంటే, అంటే మనీ మార్కెట్ బాగుపడాలంటే దేశంలో ప్రతి ప్రాంతంలో, కొండ ప్రాంతాల్లోనూ గ్రామ ప్రాంతాల్లోనూ చాలా ప్రాంతాల్లో ఎక్కడైతే పాపులేషన్ ఎక్కువగా ఉన్నారో ఆ ప్రాంతాల్లో బ్యాంకులు కనుక స్థాపిస్తే మనీ మార్కెట్ బాగుంటుంది. అట్లాగే రిటర్న్ డాక్యుమెంట్స్ లో తేడాలు లేకుండా చూసుకోవటం, అట్లాగే వడ్డీ రేట్లు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ లేకుండా చూడటం, అట్లాగే కమిషన్స్ ఛార్జెస్ తక్కువగా ఉండేటట్టు చూడటం. అప్పుడు మనీ మార్కెట్ బాగుంటుంది. సో ఇది ఒక రకమైన ప్రాక్టికల్ ప్రాబ్లమే. మనీ మార్కెట్ అనేది చాలా ఇంపార్టెంటే, బట్ మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొద్దిగా డిఫికల్ట్ ప్రాబ్లం. ఎందుకంటే మొత్తం మనీ మార్కెట్ గురించి, క్యాపిటల్ మార్కెట్ గురించి, అందులో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి మనకి తెలుసుంటేనే తప్ప మనం ఇలాంటి క్వశ్చన్ ని అటెంప్ట్ చేయలేం, అసలు రాయలేం. కాకపోతే ఏదో అలా కొద్ది పాయింట్స్ ని యాడ్ చేసుకుంటూ రాసుకుంటాం. సో డోంట్ వరీ అబౌట్ ఇట్. సో వీ కంప్లీటెడ్ 2018 పేపర్, బోత్ షార్ట్ క్వశ్చన్స్ అండ్ లాంగ్ క్వశ్చన్స్. అయితే ఆ మధ్య ఎవరు నాకు 2020 పేపర్ కూడా పెట్టారు, అది నేను ఎక్కడో రాసుకున్నాను కూడా. నెక్స్ట్ క్లాస్ లో we will go to the latest paper, that is 2020. ఓకే, నెక్స్ట్ క్లాస్ లో అది బాగా డిస్కస్ చేసుకుందాము. మనం 2019 స్టార్ట్ చేసి 18 కంప్లీట్ చేసి 17 కూడా చేసి మళ్ళీ 20కి వస్తున్నాం. అంటే 4 పేపర్లు డిస్కస్ చేస్తున్నాం. 4 పేపర్లు షార్ట్ క్వశ్చన్స్, 4 పేపర్లు మెయిన్ క్వశ్చన్స్. అసలు ఏ ఎదవ కూడా మన నుంచి తప్పించుకోలేడు, వాడు ఇంకోలా క్వశ్చన్ పేపర్ ఇవ్వలేడు. కానీ ఇంత చేసినా మన పరీక్ష కనుక పోతే అంతకంటే దౌర్భాగ్యం ఇంకొకటి ఉండదు. సో
ఐఎమ్ పుట్టింగ్ మై మ్యాక్సిమం ఎఫర్ట్స్. పరీక్ష ఎవడు పోకూడదు, ముఖ్యంగా నా క్లాస్ అటెండ్ అయిన వాళ్ళ పరీక్ష పోకూడదు. అది నా ఆబ్జెక్టివ్. అయితే నా ఆబ్జెక్టివ్ నెరవేరాలంటే నేను కాదు కదా పరీక్ష రాసేది మీరు, చదివేది మీరు. సో ఆ విధంగా ఇఫ్ యూ పుట్ యువర్ ఎఫర్ట్స్ అండ్ మేక్ మీ సక్సెస్ఫుల్, దెన్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అయితే కనీసం 1/3 కూడా మన క్లాస్ కి అటెండ్ అవ్వట్లేదు, అది వేరే విషయం, వదిలేయండి. వాళ్ళు ఏ మెటీరియల్ చదువుతున్నారో, అసలు ఏంటి చదువుతున్నారో కూడా మనకు తెలియదు. కానీ రేపు పొరపాటున ఎగ్జామ్ పోయింది అనుకుందాం, సపోజ్, ఆ బ్లేమ్ నా మీదకి వస్తుంది. సో దట్ షుడ్ నాట్ కమ్. సో కొద్దిగా మీరు మీ మిగిలిన వాళ్ళకి కూడా, మీ ఫ్రెండ్స్ ఎవరైనా అటెండ్ కాని వాళ్ళు ఎవరైనా ఉంటున్నట్లయితే వాళ్ళకు కూడా చెప్పి జాగ్రత్తగా చదువుకోమనండి. మనం ఈ పేపర్స్ డిస్కస్ చేస్తున్నాము. ఒకవేళ అటెండ్ అయితే సంతోషం, కానీ అటెండ్ అవ్వరు, ఎందుకంటే ఎగ్జామ్స్ దగ్గర పడిపోయాయి. మనకి మొదటి నుంచి ఈ స్ట్రెంత్ అంతా కూడా ఇంచుమించు బిట్వీన్ 20-25 మధ్యలో ఉంటుంది. కాబట్టి వీ కెనాట్ హెల్ప్ దెమ్. సో this is my opinion as far as okay, I take leave. చెప్తాను కదా ఏంటో నాకు అర్థం. చర్చిలో క్యాపిటల్ మార్కెట్ కి మనీ మార్కెట్ కి డిఫరెన్స్ పాయింట్స్ వెళ్తాను తెలుసు. ఆ పాయింట్స్ కూడా కొంచెం వెళ్తా అలాగే